మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడైతే కూటమికి మద్దతు పలికారో ఆ తర్వాత వైసీపీ నాయకులు ఉలిక్కిపడి సజ్జల ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడారు. బట్ 2 days అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూసుకుంటే కొంచెం చిరంజీవి గారి పైన అంటే మాట్లాడడం అనేది కొంచెం తగ్గింది అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే దీనికి ఏం కారణమై ఉండొచ్చు? అంటే ఎవరైనా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటారు? అంటే చిరంజీవి గారు బయట మద్దతు తెలిపిన వెంటనే సో వచ్చి సజ్జల గారు ప్రెస్ మీటే కానివ్వండి, పోసాని గారు మాట్లాడటమే కానివ్వండి, ఇవన్నీ చూసాం. సో వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరికైనా సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళు చెప్పిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వీళ్ళు చెప్పని వాళ్ళకి నువ్వు చేయకూడదు అంటానికి ఇదేమి వీళ్ళు రాజ్యాంగం ఏమి రాయలేదు కదా. సజ్జల గారు ఏమైనా అంబేద్కర్ రాజ్యాంగం రాయటానికి? ఆయన రాసిన రాజ్యాంగాన్ని నేను ఫాలో అవ్వాలా? ఎందుకంటే ప్రతి దానిలో కూడా ఒక ఇన్వాల్వ్మెంట్, ఎవడు ఏం మాట్లాడినా ముందు వస్తాడు. ఆయన రాజకీయాలు మాట్లాడొద్దండి అని చెప్పి ఎన్నిసార్లు కంట్రోల్ చేసినా కూడా ఆయన ఆగట్లేదు. ఈసీ ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తుంది? ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ఆయన ప్రభుత్వం నుంచి శాలరీ తీసుకుంటున్న వ్యక్తి ఎందుకు పొలిటికల్గా ఎందుకు సమాధానాలు చెప్పటం, పొలిటికల్గా వాళ్ళు మాట్లాడటం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడు, మీరంతా గుంపుగా వస్తారు, ఒక రజనీ సినిమా డైలాగ్ పట్టుకొని ఆయన పక్కన ఎవడు పక్కన ఉండటానికి భయపడుతున్నాడు అనేది ఊహించుకోవట్లేదు. సింగిల్గా ఎవరు ఉంటారు? సింహంతో పాటు ఎవరైనా ఉండగలుగుతారా? సింహం పక్కన ఎవడైనా నిలబడగలుగుతాడా? మనిషి అనేవాడు ఉండగలుగుతారా ఎవరైనా? సో అందుకనే ఒక క్రూర జంతువుతో పోల్చుకుంటూ ఆయన పక్కన ఎవరుంటే వాళ్ళ పని, మనం వివేక గారు లాంటి వాళ్ళని చూసాం కాబట్టి ఆ పరిస్థితి మనకెందుకులే, మనం ఎందుకు తెచ్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఎవరు కూడా వాళ్ళ పక్కనే ఉండటానికి ఇష్టపడటం లేదు. తల్లి లేదు, చెల్లే లేదు, అది అందరికీ తెలిసిన విషయం. చుట్టి ఎక్కడికి వస్తుందా అని అంటే తల్లి, చెల్లి, వివేకానంద గారు. ఇది ఆయన పార్టీకే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికే కానివ్వండి, ఈ అంశం అనేది అది ఎవరైనా అది ప్రస్తావిస్తారు. ఆయన మాటలు మాట్లాడేటప్పుడు ఆయన గురించి ఎత్తినప్పుడంతా ఈ టాపిక్ అయితే కంపల్సరీ వస్తుంది. దానికి కారణం ఏంటంటే కూడా వాళ్ళే భయపడి వెళ్ళిపోయారు. ఎవరైతే ఆయనకి మద్దతు తెలిపారో, ఎవరైతే ఆయన కోసం పనిచేశారో వాళ్ళే భయపడుతున్నప్పుడు మేము సింగిల్గా వస్తాం అని మాట్లాడే ఒక డైలాగ్ చెప్తాడు చూసారా, అది అసలు ఎందుకు చెప్తాడో కూడా అర్థం కావట్లేదు. సింగిల్గా వెళ్ళి ఓటు అడగమానండి, సింగిల్గా ఎంతమంది ఓట్లు వేస్తారో తెలుస్తుంది. సో సింగిల్ ఇది ఎప్పుడు పనికిరాదు. నలుగురిని రాజకీయం అన్నప్పుడు నలుగురిని కలుపుకోవాలి, 4 రకాల మనుషులు ఉంటారు, అందరినీ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ నేను సింగిల్ అని అంటే ఎవడు సింగిల్కి ఓటేసే ప్రసక్తి అయితే లేదు. ఇక్కడ ఇంకా చిరంజీవి గారి విషయానికి తీసుకుంటే ఆయనకి తమ్ముడు అవుతారు పవన్ గారు. సో ఆయనకి ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఆయన అదేలాగా 5 కోట్లు ఫండ్ ఇవ్వటం కూడా పార్టీకి జరిగింది. సో ఆయన జస్ట్ మద్దతు తెలిపాడు. ఆయన రేపు పొద్దున ప్రచారానికి వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఆయన ఈరోజు మద్దతు తెలిపారు, అంతకుముందు రోజు 5 కోట్లు ఫండ్ ఇచ్చాడు, తర్వాత ఆయన ప్రచారానికి రావచ్చు, చెప్పలేం. సో దానికి ఎందుకు వీళ్ళు ఉలిక్కి పడుతున్నారు? ఒకవేళ సరే వాళ్ళంతటా వాళ్ళే ఆగిపోయారన్న రీజన్ ఏముంటుందంటే, ఇప్పుడు కాకులు అరుస్తూ ఉంటాయి కానీ వాటిని పట్టించుకోకపోతే అరిసి అవే వెళ్ళిపోతాయి. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఎవరైనా దానికి రిప్లై ఇస్తానో, వాళ్ళకి సమాధానాలు చెప్తానో, ఇంకా అట్లా చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా బాగా ఆరవటానికో, లేకుంటే ప్రజల్లో నుంచి ఏమైనా స్పందన వస్తుందా? వీళ్ళు మాట్లాడేదానికి అంత రివర్స్ అవుతుంది కదా. వీళ్ళు ఏం మాట్లాడినా ప్రజల్లో కూడా ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా చేసినా వీళ్ళకి ఎవరినో ఒక పవన్ కళ్యాణ్ గారినో, లేదంటే చిరంజీవి గారినో, ఇప్పుడు చిరంజీవి గారు లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వీళ్ళనైతే టార్గెట్ చేసిన వాళ్ళే కదా. సో వీళ్ళ గురించే వీళ్ళు ఎప్పుడు ఉన్నవి లేనివి మాట్లాడి అసలు జరిగిన ఇష్యూని గురించి పక్కన పెడతారు, జరగని ఇష్యూని గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో ఎంతసేపు పెళ్ళిళ్ళు అవి ఇవి నాన్సెన్స్ ఇవి తప్ప కానీ వాళ్ళకి ఇంకా ప్రజా సమస్య మీద మాట్లాడటము, వాటి గురించి డిఫైన్ చేయటము, మనం రేపు ఫ్యూచర్లో ఏం చేస్తామని చెప్పటము ప్రజలకి. రేపు పొద్దున వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు, మేము ఇది చేస్తామనేది చెప్పమానండి. ఇప్పుడు మేము సూపర్ 6 పెట్టాం, సూపర్ 6 పెట్టిన తర్వాత మళ్ళీ 3 పథకాలు ఎక్స్ట్రా పెట్టాం, ఇంకా 2 ఎక్స్ట్రా వస్తున్నాయి. అంటే మేము ఇవన్నీ ఫాలో చేస్తాము అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ప్రతి కార్యకర్త కూడా డోర్ టు డోర్ తిరుగుతూ ఇవి మేము చేస్తామనే భరోసాతో తిరుగుతున్నాం.
కానీ వాళ్ళు ఏం చేస్తారనేది చెప్పకుండా ఊరికే ప్రతి వాళ్ళ వ్యక్తిగతం గురించి అన్న తమ్ముడికి సపోర్ట్ చేశాడంటే తప్పు అంటారు, ఎవరో ఒక ఆర్టిస్ట్ వచ్చి ఇంకొక వాళ్ళకి మద్దతు తెలిపారు ఇంకొక పార్టీ కంటే తప్పు అంటారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎవరైనా తెలపచ్చు, అది తప్పని నేను అనను, మేము కూడా అనము. కానీ వాళ్ళ వైఫల్యాలు ఎత్తి చూపిస్తాం, రేపు వాళ్ళు చేసిన వాళ్ళ మూలన ఏమీ అభివృద్ధి జరగలేదనేది మేము చెప్తాం. అంతేగాని ఎవరు పర్సనల్కి వెళ్ళటం మాట్లాడటం. ఇంకోటి ఇప్పుడు కూడా కోర్టు ఒకటి డెసిషన్ తీసుకుంది కదా, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించినందుకే కానివ్వండి, ఇప్పుడు ఈసీ ముటికాయలు వేయటం జరిగింది. సో రేపొద్దున అది మళ్ళీ కంటిన్యూ అయితే కోర్టుకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే అసలు ఎందుకు చిరంజీవి గారి పైన మద్దతు తెలిపిన కొద్ది గంటల్లోనే అందరూ ఒకేసారి ఆయన మీద పడిపోయి ఆయన మీద కామెంట్స్ చేసి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారనుకోవచ్చు? అంటే పవన్ కళ్యాణ్ ఒక సభలో మా అన్న గురించి కనుక మాట్లాడితే అన్నట్టుగా ఆయన ఒక కైండ్ ఆఫ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టే తెలుస్తుంది మనకి. దానికి ఏమన్నా భయపడి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెగాస్టార్ని కెలుగుతున్నారు, కెలక్కండి అని ఏమన్నా చెప్పుండొచ్చా? అది కాదు, ప్రజల్లో నుంచి వ్యతిరేకత అనేది వస్తుంది. వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ అటాక్ చేశారు, మళ్ళీ చిరంజీవి గారు ఏదో మద్దతు తెలిపినంత మాత్రానే ఆయన్ని కూడా పర్సనల్గా వెళ్ళి అటాక్ చేయటం అనేది ఎవరు కూడా హర్షించరు. సో అందుకోసం ప్రజల్లో నుంచి వ్యతిరేకత అనేది వస్తుంది కాబట్టి మనకెందుకు దీని మూలాన ఇంకొక తలనొప్పి పెట్టుకోవటం. సరే ఇప్పుడే మనం గులకరాయి విషయంలో అదే వ్యతిరేకం అయింది, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో అదొక వ్యతిరేకత అయింది, ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడి ఇంకొక వ్యతిరేకత. సో ఎక్కడికెక్కడ వాళ్ళు ఏం ప్లాన్ చేసినా అది వెనక్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన అయితే ఎలా ఉంది. సో మనం ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నాం అంటే బెటర్. సో మాట్లాడాల్సిందని మాట్లాడేశారు, చేయాల్సినవన్నీ చేసేశారు, కానీ దాన్ని ప్రొలాంగ్ చేయకూడదు అనేది ఏదో ఆగారు. సో దానికి అందుకని కొంచెం ఆగినట్టున్నారు, అంతకుమించి ఏమేమి ఉండదు. ఇది ప్రజలకైతే తెలుస్తుంది కదా, అది మనం ఎందుకు ఇంకా వాళ్ళల్లో వ్యతిరేకత అనేది తెచ్చుకోవాలి. సో ఇక్కడి వరకు ఇది జరిగింది ఆగిపోదాం అనే మైండ్ సెట్కి వచ్చినట్టే మనకు కనపడుతుంది. ఓకే, సో అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి రిప్లైస్ని బట్టి అలా ఆగారనుకోవచ్చా వైసీపీ వాళ్ళు, లేకపోతే జగన్ ఏమన్నా వార్నింగ్ ఇచ్చారనుకోవచ్చా? జగన్ వార్నింగ్ ఇచ్చి అంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు జగన్కి తెలియకుండా మాట్లాడరు కదా, 2 రోజులు 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నారు కదా, 3 days అయిపోయింది. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కాకులతో మనం పోల్చి మాట్లాడామంటే దానికి అర్థం ఏంటంటే అవి అరుస్తూ ఉంటాయి, దాని గురించి పట్టించుకోకపోతే అవే కొంతసేపటికి నోరు నెప్పేస్తే వెళ్ళిపోతాయి అన్నట్టు ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో దాని గురించి రిప్లై ఇచ్చేవాళ్ళు లేరు, దాని గురించి ప్రజలు చెప్తే శ్రద్ధగా వినేవాడు లేరు. ఇప్పుడు ఒక టాపిక్ మనం తీసుకున్నప్పుడు ఆ టాపిక్ను ఎవరైనా వినాలన్నా చేయాలన్నా కూడా దాని మీద ఒక పాయింట్ లేకుంటే అది ఏమైనా ప్రజలకు ఏమైనా నష్టం కలిగించేదా, మనం ఏమని చెప్తాం చెప్పండి? ఒక అన్న తమ్ముడికి సపోర్ట్ చేశాడు, సో ఆయనకు నచ్చిన పార్టీ ఇదని చెప్పి దానికి ఓటేయమన్నాడు అని చెప్పడం ఎక్కడైనా మిస్టేక్ ఉందా? ఎక్కడ తప్పు లేదు కదా. సో దాని మూలాన వాళ్ళని విమర్శించడం మూలాన ఇంకా అపఖ్యాతి మూటగట్టుకోవటమే కదా. అది ఎందుకు మనకు అనేది అనిపించుండొచ్చు. సో ఎవరు రెస్పాన్స్ సరిగా లేదు కాబట్టి దీని మూలాన మనకే వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాళ్ళు పట్టించుకోకుండా ఉండొచ్చు.